మాజీ మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ 2014 కన్నా ముందు లేదా టీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టకన్నా ముందు ఈ రాష్ట్రంలో కరెంటే లేనట్టు, కరెంట్ అనే దాన్ని టీఆర్ఎస్ పార్టీ కనుగొన్నట్టు, మేము వచ్చిన తర్వాతనే కరెంటు బల్బులు అనేది ఈ రాష్ట్ర ప్రజలు చూసినట్టు గొప్పగా చెప్పే ప్రయత్నం చేసిండ్రు. అధ్యక్ష, ప్రజలు పరిపాలించడానికి అవకాశం ఇచ్చినప్పుడు మెరుగైన సౌకర్యాలు కలిగించడానికి, మెరుగైన సౌకర్యాలు ఇవ్వడానికి ఈ ఆధునిక యుగంలో అప్పులు చేయాల్సిన అవసరం తప్పకుండా వస్తుంది. కానీ అప్పులు చేసే ముందు లేదా అప్పులు చేసిన తర్వాతనైనా సరే చేసినటువంటి అప్పులు సరైన రీతిలో వినియోగం అవుతున్నాయా లేదా అని చూసేటటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు ఉంటుంది. మేము అనుకోలేదు అధ్యక్ష, మొట్టమొదటిసారిగానే ఈ శాసనసభలో గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల మీద, గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలు చేసినటువంటి అప్పుల మీద, ఈ కార్పొరేషన్లు పోయినటువంటి నష్టాల మీద మాట్లాడేటటువంటి చర్చ ఉంటుందని మేము పెద్దగా ఊహించలేదు. మేము చాలా గొప్ప ఆశతో ఈ శాసనసభలో అడుగుపెట్టినాం. నేను 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహించినాం అధ్యక్ష. మేము అనుకున్నాం ఈ అధ్యక్ష అనే పదం వాడడానికి 25-30 సంవత్సరాలుగా గ్రౌండ్లో ప్రజలకు ఉన్నటువంటి కష్టాలలో అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి కారణంగా నా ఆదిలాబాద్ ప్రజలు నా పార్టీ ఇచ్చినటువంటి అవకాశం కారణంగా ఈ శాసనసభలో మాట్లాడటానికి అవకాశం వచ్చింది.